హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే డబల్ కా మీఠా చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. కలర్ఫుల్ లేదండి, ఏదో అలా నార్మల్గా ఉంది. సో ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా ఉండేది, కళ్ళకు మంచిగా ఉండేది, కానీ చూడడానికి అందంగా ఉండేది. బట్ మనం తినడానికి అది అంత కలర్ఫుల్ బాగుండదు కదా. సో న్యాచురల్గా చేసిన ఇలా నేనైతే ఈ 5-6 బ్రెడ్స్ని అయితే ఇలా తీసేసుకుంటున్నా. బ్రౌన్ కలర్ ఉంది కదా సైడ్లకి, ఆ బ్రౌన్ కలర్ని కట్ చేసేస్తున్నా ఈక్వల్గా. ఇలా పెట్టేసుకొని చూడండి ఎంత ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. అప్పుడప్పుడు రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెచ్చుకుంటుంటే దాంట్లో ఒక బౌల్లో డబల్ కా మీఠా వేసిస్తారు. ఆ డబల్ కా మీఠా అయితే అబ్బబ్బా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయితే డబల్ కా మీఠానే అందరు ఇష్టపడతారు కదా. నేను కూడా డబల్ కా మీఠా ఫ్యాన్ని. సో అందుకని బయట ఊకే తీసుకోవడం ఎందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేద్దామని, నేర్చుకుంటే బెస్ట్ కదా అన్నట్టు నేను చేసుకున్నా. సో ఫస్ట్ టైం చేసినా కదా చాలా టేస్టీగా ఉంది. అంటే కలర్ఫుల్గా లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంది. ఇలా అయితే ఈక్వల్గా కట్ చేసేసుకొని వీటిని పీసుల్లాగా చేసేసుకుంటున్నా. ఇలా 4 పార్ట్స్ లాగా చేసేసుకుంటున్నా. సో ఇవి ఆయిల్లో వేపడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు నేనైతే ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నా. చూడండి ఎంత ఈక్వల్గా అండ్ ఈ షేప్లో అయితే కట్ చేసుకుని మన విషయం అనమాట. ఏ షేప్లోనైనా కట్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసేసుకొని తింటే ఇంట్లో చాలా బాగుంటుంది కదా, అండ్ అమేజింగ్ అనిపిస్తుంది. అమ్మో స్వీట్ చేయడం నాకు కూడా వస్తుంది అనుకుంటాం అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దానికోసమని నేనైతే వీక్లీ 1-2 టైమ్స్ అయితే ఇలాంటి స్వీట్లు అయితే రెసిపీస్ అండ్ అన్నీ తినడానికి కోసం అయితే చేసేస్తుంటాను. ఈ డబల్ కా మీఠా అయితే కట్ చేసేసుకున్న 4 పార్ట్స్ లాగా కట్ చేసేసుకున్నామా. ఇవి అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క పీసెస్ వేసేసుకుంటున్నా. సో కొద్దిసేపు ఇలా వేయించుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా. ఇలా చేస్తే ఏమవుతుందంటే టేస్టీగా ఉంటుంది అండ్ లైట్ కలర్ వస్తుంది. అదే మనం ఉత్తగా బ్రెడ్తో చేస్తే అది టేస్ట్ ఉంటుందా, కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో అందుకని ఇలా కొంచెం చేసుకొని బ్రౌనిష్ కలర్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి వీటిని చూస్తుంటే నాకైతే రోస్ట్లా అవి అమ్ముతారు కదా, సో టీలో ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు కదా, అలానే అనిపిస్తుంది. నేనైతే షాక్ అయిపోయినా. బ్రౌనిష్ కలర్ ఇలా వచ్చేసరికి వెళ్ళి ప్లేట్లో చూడండి ఈ కలర్ అయితే వచ్చేసినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ అది డబల్ కా మీఠా ప్రిపేర్ చేస్తుంటే చూడటమే కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అబ్బా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా అనుకునేదాన్ని. బట్ నేనైతే చేసేసుకున్నా చాలా ఈజీగా. ఒక బౌల్లోనైతే ఇలా షుగర్ వేసేసుకుంటున్నా. ఈ చిన్న కప్తో 1.5 కప్ అయితే వేసేసుకుంటున్నా షుగరు. కొంచెం వాటర్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే ఈ డబల్ కా మీఠా బ్రెడ్స్ ఉన్నాయి కదా మనం ఆయిల్లో వేయించినాం కదా, దాంట్లో వేయడానికి సిరప్. ఇంకా ఒక ఇలాచీ టేస్టీ కోసము అన్నింటిని గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా వేయించేసుకుంటున్నా. ఇలా ఉడికించేసుకుంటున్నా షుగర్ సిరప్ వచ్చేలాగా. ఏదేమైనా ఏ కర్రీలో కర్రీ స్వీట్లలో ఈ ఇలాచీ వేస్తే ఆ టేస్ట్ అండ్ స్మెల్ అది వదిలిపోతుంది. సో ఇలా ఇవన్నీ పక్కన పెట్టి ఒక బౌల్లో వేసేసుకున్నాను. షుగర్ సిరప్ మాత్రం రెడీ అయిపోయింది. చూడండి ఈ షుగర్ సిరప్ని ఈ బ్రెడ్లలో వేసేద్దాము. వేయించిన బ్రెడ్లలో అయితేనే వేసేస్తున్నా. అదే అలా వేసేసి కొంచెం మిల్క్ వేసేస్తున్నా. ముందే బాగా మరగబెట్టి పెట్టేసుకున్న మిల్క్ని అయితే ఒక 1/2 లీటర్లో ఒక 1/4 లీటర్ వచ్చేసింది అనమాట. బాగా ఒక 1/2 అవర్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగేసేసుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామని. ఇవైతే నేను బాదం అయితే నార్మల్గా అయితే నానబెట్టకుండా ఇలా వేసేస్తే బెటర్ అన్నట్టు, కానీ నేనైతే నానబెట్టి వేస్తున్నా. అదేంటంటే ఇంకా చిన్నపిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, అదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా నా దగ్గర అయితే కిస్మిస్లు అయితే ఎల్లో కలర్లో లైట్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, బ్రౌనిష్ కలర్ లాగా, అలా అయితే ఆ కలర్ లేవు. సో నా బ్లాక్ కలర్లో ఉండవు అసలు. ఇంకా ఈ గుమ్మడి గింజలు
సో ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నా. ఈ బాదం కూడా ఇలా కట్ చేసుకున్నా ఈక్వల్గా. కొంచెం నెయ్యి ఆయిల్ లాగా అయిపోయినప్పుడు గ్యాస్ మీద పట్టేసుకుని ఇలా ఏం చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక 1 minute పాటు అంటే మామూలుగా ఏం చేసుకుంటున్నా. ఇలా వేయించిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న అవి ఉన్నాయి కదా, బ్రౌన్ బ్రెడ్ అండ్ మిల్క్ అని యాడ్ చేసేసుకున్నాము కదా, షుగర్ సిరప్ ఇవన్నీ. ఇది మొత్తం ఈక్వల్గా కలిపేసుకుని కొద్దిసేపటికి ఇది సోక్ అయిపోతుంది కదా. సోక్ అయిన తర్వాత కొంచెం ఇలా మెత్తబడిపోతాయి అనమాట. నానబెట్టిన తర్వాత ఈ మనము వేయించుకున్న అన్నీ వేసేసుకోవాలి. సో డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.